అస్మద్గురుభ్యో నమః. వేదాలను విభజించి సంకలనం చేసే కార్యక్రమంలో భాగంగా వేదవ్యాస మహర్షి ఈ సృష్టిలోని జీవాల నుంచి జీవిత పరమార్థం తెలుసుకునే వేటలో బయలుదేరారు. అలా కాస్త దూరం వెళ్లేసరికి మహర్షికి ఓ చెట్టు మీద రామచిలుక కనిపిస్తుంది. ఈ రామచిలుకతో సంభాషణలోకి వెళ్లే ముందు అసలు రామచిలుకకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కొంతమంది ఏమనుకుంటారంటే రామచిలుక రామ రామ అని పిలవగలదు కాబట్టి దానికి ఆ పేరు ఉంది అని అనుకుంటారు. అయితే ఈ చిలుకకి రాముడిలాగా జీవితంలో ఒకటే జీవిత భాగస్వామి. ఒకసారి జంట అయ్యాక ఈ పక్షులు ఎప్పుడు కలిసే తిరుగుతాయట. అంతేకాకుండా కుటుంబాన్ని పిల్లల్ని చూసుకునే విషయంలో మనుషులు ఎంత అలర్ట్ గా ఉంటారో ఈ పక్షులు కూడా అంతే అలర్ట్ గా ఉంటాయట. అచ్చం ఇవే లక్షణాలున్న మరో పక్షి గోరింక. అందుకే ఒక జంటని దీవించేటప్పుడు శివపార్వతుల్లాగా లేదా సీతారాముల్లాగా లేదా చిలక గోరింకల్లాగా అన్యోన్యంగా ఉండమని దీవిస్తారు. ఇక రామచిలుక వేదవ్యాస మహర్షి మధ్య సంభాషణలోకి వెళ్ళిపోదాం. ఆ మహర్షికి చెట్టు మీద చిలుకను చూడగానే ఎంతో ముచ్చటేసింది. ఆ చిలుక యొక్క లక్షణాలు రంగు చూసి ఆయన ముచ్చటపడి చిలుకని ఇలా అడిగారు. ఓ చిలుకమ్మ, నాతో నా ఆశ్రమానికి వస్తావా? నిన్ను నా ఆశ్రమంలో భద్రంగా చూసుకుంటాను, సమయానికి నీకు ఆహారం కూడా అందిస్తాను అని అనేసరికి చిలుక ఒక నవ్వు నవ్వి, నన్ను భద్రంగా చూసుకుంటారా లేక భద్రంగా బంధిస్తారా? అసలు జన్మతహా వచ్చిన స్వేచ్ఛను అనుభవించలేని జీవితం కూడా ఒక జీవితమేనా? నన్ను క్షమించండి, నేను మీతో వచ్చి నా ఆయుర్దాయాన్ని తగ్గించుకోలేను అని చిలుక అనేసరికి మహర్షి ఇలా అంటాడు, ఏంటి, నాతో వస్తే నీ ఆయుష్ తగ్గిపోతుందా? అదెలా అని అడిగేసరికి చిలక ఇలా అంటుంది, నన్ను మీతో పాటు తీసుకెళ్తారు, పోనీ నన్ను నాలాగా ఉండనివ్వరు. మీ మనుషులు అంతరిక్షానికి వెళ్ళగలరు, పాతాళానికి వెళ్ళగలరు, అంతేకాకుండా భవంతులని, గుళ్ళని, గోపురాలని ఇలా ఒక్కటేంటి ఎన్నో చేయగలరు. కానీ ఏదన్నా పరిస్థితి తారుమారైతే డీలా పడిపోతారు, నిస్సహాయం అయిపోతారు. ఇక అప్పటి నుంచి మొదలవుతుంది గతం గురించి చింత, భవిష్యత్తు గురించి భయం. ఇక అప్పుడు నాకు అసలైన స్ట్రెస్ మొదలవుతుంది. మీ జాతకం గురించి చిలక జోస్యం చెప్పేవాడి దగ్గరికి వస్తారు. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను తీసే ఒక చిన్న కాగితం ముక్క మీద ఆధారపడి ఉంటుంది. అసలు గతమే లేని దాన్ని, భవిష్యత్తు గురించి ఆలోచించని దాన్ని, ఆ సమయంలో మీ భవిష్యత్తు గురించి నేను తల బాదుకోవాల్సి వస్తుంది. మీలానే మాకు బీపీలు, షుగర్లు ఉన్నాయి, కానీ అవి మీకు తెలియట్లేదు అని చిలక అనేసరికి వేదవ్యాస మహర్షి ఇలా అంటారు, అవును చిలకమ్మ, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే. మా మానవ జాతి ఎప్పుడు గతం గురించి దిగులు, భవిష్యత్తు గురించి బెంగ, ప్రస్తుతంలో అసలు బ్రతకలేకపోతున్నాము అని అనేసరికి అప్పుడు చిలక ఇలా అంటుంది, మానవ జాతిని అంతటిని అనకండి, మీ జాతిలో కూడా ప్రస్తుతంలో బ్రతికే వాళ్ళు ఉన్నారు అని అనేసరికి అవునా, ఎవరు వారు అని అడిగారట. ఇప్పుడు చిలక ఇలా చెప్తుందట, మహర్షి, ఒకే కుటుంబంలో ముగ్గురు మూడు విధాలుగా ఆలోచిస్తారు. ఇదే ఇంటి ఇల్లాల్ని తీసుకోండి, కానీ ఎప్పుడు గతంలోనే ఉంటుంది. ఆ రోజులు ఎంత బాగుండేవి, ఆ రోజుల్లో మేము అలా ఉండేవాళ్ళం, ఆ రోజుల్లో మేము అక్కడికి వెళ్లేవాళ్ళం అని ఇలా ఎప్పుడు గతంలోనే ఉంటుంది. ఇదే ఆ ఇంటి యజమానిని తీసుకోండి, ఎప్పుడు భవిష్యత్తు ప్రణాళికలే, నేను భవిష్యత్తులో అంత సంపాదిస్తాను, అది కడతాను, ఇది కడతాను, ఇదే ఆలోచన. ఒక్క ప్రస్తుతంలో బ్రతికేవారు ఆ ఇంటి చిన్నపిల్లలు. ఏదైనా సరే ఇప్పుడే కావాలి, ఇప్పుడే కొనివ్వాలి, రేపటికి వాయిదా వేయించరు. గతంలో వాళ్ళకి అలాంటివి కొన్నారా లేకపోతే బయటికి తీసుకెళ్లారా అన్నది కూడా గుర్తు పెట్టుకోరు. అలా మేము కూడా పసిపిల్లలాగా ఎప్పుడు ప్రస్తుతంలో ఉంటాం కాబట్టే శ్యామల అమ్మవారి చేతిలో, మధుర మీనాక్షి అమ్మవారి భుజం మీద ఉంటాం. అమ్మవారితో పాటు మేము కూడా పూజింపబడుతూ ఉంటాం. ధన్యవాదాలు మహర్షి, ఇంకా నాకు సెలవు ఇప్పించండి అని పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది.